9 టీవీ న్యూస్ కి స్వాగతం. కదా సారు డి సార్ కదా బాపురం నుంచి అన్నవాళ్ళ వరకు ఎవరిని రైతుల్ని నీళ్ళు కట్టుకున్నట్లా డీప్ కూడా సెక్షన్ బంద్ చేసి కొంచెం లేని మీద తిరుగుతుంటాం ఈ 25 రోజులు మేము కానీ సార్ వాళ్ళు కానీ మీకు అందరూ చెప్తాం. చెప్పండి, మీరు చెప్పండి. ఇంకేమని చెప్తాము? ఏదైతే మనం వాటర్ వదులుతామో, నా పేరు షఫీవుల్లా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా ఇప్పుడు మనం వదులుతున్న వాటర్ ఇప్పుడు జరిగే వర్క్లను నిలబెట్టి కానీ డ్రింకింగ్ నీడ్ కాబట్టి మనము నీళ్ళు వదులుతున్నాము. 40 TMC వాటర్ 25 days మనము వాటర్ వదులుతాము. సో ఈ వాటర్ని ప్రతి ఒక్కరు అంటే నథింగ్ బట్ ఆర్డబ్ల్యూఎస్, డిఈస్, ఏఈస్ వాళ్ళకి రిక్వెస్ట్ ఏమంటే వాళ్ళు అదనంగా మోటార్స్ కానీ బిగించుకొని వాటర్ నింపుకొని ఎస్ఎస్ ట్యాంకులకి బాగా అంటే 3 months వాటర్ వచ్చేటట్లు చూసుకోవాలని మా యొక్క విన్నపము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా. తర్వాత మాకు జిల్లా అధ్యక్షురాలు మాకు లోకల్ ఉన్నందుకు ఇంకా మేడం వచ్చినందుకు ఇంకా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఈ యొక్క మీడియా మిత్రులకు కానీ అందరికి కానీ మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసికట్టుగా పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్యాంక్ ఏది మేము వాటర్ ఇచ్చే వరకు వాళ్ళు ఏ మోటార్ కావాలా, ఏం పెట్టుకోవాలా, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది వాళ్ళలో కావాలి మేడం. మేము ఇప్పుడు డీపులు ఉండే కదా శనిపై డీపులు బాపురం నుంచి అన్నవాళ్ళ వరకు సార్కి మొత్తం డైలీ తిరుగుతూ ఉంటారు. మాకు సంబంధం వాళ్ళది ఆర్డబ్ల్యూఎస్ మరి వాళ్ళ చెరువులు 90% ఎవరు కూడా పొలాలకి వేయరు, పంటలు వేయరు. 90% వేయరు, ఎవరో ఒకరు ఇద్దరు అట్లా ఎవరో పుట్టుకురు అట్లా చాలా చిన్న రైతులు. ఏమంటే మోటార్ అదనంగా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫాస్ట్ గా నింపుకుంటారు వాళ్ళు. చిన్నగా నింపుకోవాలంటే లేట్ అయిపోతే ఇబ్బంది ఉంటారు. అదే కాకుండా నింపుకోవాలంటే టైం పడుతుంది. ఎక్కువ మోటార్లు పెట్టి ఆర్డబ్ల్యూఎస్ లో టాటర్ పెట్టి నింపాలి. మరి వాళ్ళు టాటర్ పెట్టి నింపాలి. అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు టాటర్ పెట్టి నింపిస్తే జల్దీ నింపుతారు ఖచ్చితంగా. మీడియా మిత్రులకు మరియు ఇక్కడ వచ్చినటువంటి సాపురం రామస్వామి అన్నకి, అదేవిధంగా షఫీ గారికి, మురళన్న గారికి, మల్యన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కాల్వ మీదకి రావడం ప్రధాన ఉద్దేశం, వాటర్ విడుదల అయ్యింది. దాదాపుగా 25 రోజులు ఈ వాటరు వస్తుంది కాబట్టి ఈ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా దాదాపుగా 73 ఎస్ఎస్ ట్యాంకులు ఉన్నాయి. అదేవిధంగా ప్రధానంగా 13 చెరువులు. వీటన్నిటిని కూడా అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అందరం కూడా శ్రద్ధ వహించి ఖచ్చితంగా ఈ 25 రోజుల్లో ఏవైతే వాటర్ వచ్చాయో ఆ వాటన్నిటిని కూడా జాగ్రత్తగా చెరువులకి, అదేవిధంగా ఎస్ఎస్ ట్యాంకులకు నింపుకొని మనం రాబోయే ఎండాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే విధంగా ఉండాలి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా చాలా చోట్ల వర్క్ జరుగుతుంది కాబట్టి ఇవన్నిటిని కూడా పరిశీలించి ఒకసారి వెళ్దామని చెప్పి రావడం జరిగింది. మొన్ననే మా నీటిపారుదల శాఖ మినిస్టర్ నిమ్మల రామనాయుడు గారు వచ్చినప్పుడు కూడా ప్రధానంగా వీటిపైనే చర్చించడం జరిగింది. అందుకనే ఒకసారి అన్ని చూసి వెళ్తే బాగుంటుందని చెప్పి మేము ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది. కాబట్టి అధికారులకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీడియా ద్వారా, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ 25 రోజులు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఎటువంటి నీటి జలచౌర్యం కానికుండా ప్రధానంగా మనం ప్రజల తాగునీటి కోసం ఈ నీటిని విడుదల చేస్తారు కాబట్టి వీటిని ప్రతి నీటి బొట్టు వేస్ట్ కాకుండా మనం నింపుకుంటే ప్రజల దాహార్తిని తీర్చే విధంగా ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోన మన ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంచి అన్ని హామీలు కూడా ఏవైతే మేము హామీలు ఇచ్చామో సూపర్ 6లో భాగంగా వాటన్నిటి నెరవేరుస్తున్నాం. కాబట్టి దానితో పాటు ప్రధానంగా ఈరోజు నిమ్మల రామనాయుడు గారు చాలా బాగా పనిచేస్తున్నారు. ఎక్కడ కానీ రాష్ట్రమంతటా ఎక్కడ కానీ ఏ ప్రాబ్లం లేకుండా, వాటర్ సమస్య లేకుండా ఆయన కూడా అన్ని చోట్ల తిరిగి నిజంగా నాయకుడు అంటే ఇలా ఉండాలా అని చెప్పి ఆయన ఆధ్వర్యంలోన ఈరోజు ఎక్కడ కానీ వాటర్ సమస్య లేకుండా ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎంగెనూరు, కోడుమూరు ఎల్ఎల్సి వాటర్ వీటి గుండా వెళ్తుంది. కాబట్టి వీటన్నిటినీ జలచౌర్యం కానికుండా జాగ్రత్తగా మనం నీటిని ఒడిసి పట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా దయచేసి
మేము కేవలం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఈ 25 రోజులు ఏవైతే వాటర్ వస్తాయో అన్ని ట్యాంకులకు నీళ్ళు నింపుతాం కాబట్టి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మా గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. కొన్ని చోట్ల ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఏవైతే ఈ 25 రోజుల నీటి అయిపోయిన తర్వాత అప్పటి వరకు కంప్లీట్ ఏదైతే వర్క్ చేస్తారో అక్కడ వరకు స్టాప్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఈ కూరింగ్ వర్క్ అయితేనేమి మిగతా వర్క్ అయితేనేమి జరుగుతూ ఉంది. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా ఇక్కడ వరకు దాదాపుగా 450 కోట్లతో వర్క్ జరుగుతూ ఉంది. కింద ఆనవాళ్ళ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న వర్కులు. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చాము, అక్కడ కొద్దిగా బార్డర్ కొద్దిగా తక్కువగా వర్క్ జరిగింది. బట్ ఈ 25 రోజులు కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మేము కూడా